హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మీ యొక్క బిజినెస్కే ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అన్నది మనం వెబ్సైట్ సహాయంతో ఎఫెక్టివ్గా ఏ విధంగా చేయాలో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎటువంటి ఫిజికల్ ప్రొడక్ట్స్ లైక్ సారీస్ అవ్వచ్చు, స్లిప్పర్స్ అవ్వచ్చు, షర్ట్స్ అవ్వచ్చు, సన్ గ్లాసెస్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీరు ఏ ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నా సరే నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే మీరు డైరెక్ట్గా ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తారు. రీల్ చేసిన తర్వాత యూజర్స్ మిమ్మల్ని ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోవాలి, లేదా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి. ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాలన్నా, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలన్నా డైరెక్ట్గా మీకు ఇన్స్టాగ్రామ్ డిఎం చేయండి, లేదా డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి అనే విధంగా కాకుండా యూజర్స్ ఆ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోవడానికి ఒక మనం వెబ్సైట్ కామర్స్ వెబ్సైట్ చేసుకుంటే యూజర్స్ అన్నవారు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ పేజ్కి వెళ్ళి అదే పేజ్లో ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రాపర్గా చూసుకుని ఎవ్రీథింగ్ అన్నది వాళ్ళకి ప్రాపర్గా ఉంటే అక్కడే వాళ్ళు యాడ్ టు కార్డ్ క్లిక్ చేసి వాళ్ళకి డీటెయిల్స్ ఎంటర్ చేసి అక్కడే వాళ్ళు పేమెంట్ చేసేసి ప్రోడక్ట్ అన్నది ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. మీరు ఎటువంటి డిస్కషన్స్ లైక్ మీకు ఏ కలర్ కావాలి, ఏ సైజు కావాలి, ఎన్ని కావాలి, ఇటువంటి థింగ్స్ కూడా మీరు అడగనవసరం లేదు. ఓకే, యూజర్స్ కూడా పదే ఫిక్సర్స్ సెండ్ చేయడము, లేకపోతే రేట్స్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ మీరు వెబ్సైట్ చెక్ చేసుకుంటే మ్యాక్సిమం బార్గెన్స్ ఉండే అవకాశం ఉండదు. బట్ అదే మీరు ఈ డిఎమ్స్ ద్వారా చేశారనుకుంటే మళ్ళీ బార్గెనింగ్ ఇష్యూ కూడా మీకు రైజ్ అవుతుంది. ఓకే, కాబట్టి మనం ఒక కామర్స్ వెబ్సైట్ అన్నది చేయించుకుంటే ఇట్స్ బెస్ట్. ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ద్వారా మనం కామర్స్ వెబ్సైట్ అయితే ఎప్పుడైతే ఉందో మనం రీల్స్ ద్వారా అన్నది బెటర్గా అన్నది మనం ఈ పర్టికులర్ ప్రొడక్ట్స్ సెల్లింగ్ అన్నది మనం చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ కూడా మీరు ఎప్పుడైతే మీరు కామర్స్ వెబ్సైట్ అయితే చేయించుకుంటారో మీకు ఎవ్రీథింగ్ అన్నది ప్రాపర్ ట్రాక్ అవుతుంది. మీకు ఇన్వెంటరీ అవ్వచ్చు, పేమెంట్స్ అవ్వచ్చు, ఏ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది ఎన్ని సేల్ చేసి ఇవి ప్రతి డీటెయిల్స్ కూడా మీరు ప్రాపర్గా అన్నది మీరు డాష్ బోర్డ్లో మీరు ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదే మీరు మాన్యువల్గా చేశారు అనుకోండి, మాన్యువల్గా చేసినప్పుడు ఏమవుతుంది, ఎవ్రీథింగ్ అన్నది మళ్ళీ మీరు మాన్యువల్గా ఒక ఎక్సెల్ షీటో లేదా గూగుల్ షీట్స్ అనేది మీరు మెయింటైన్ చేసుకుని అప్పుడు మీరు రిపోర్ట్స్ అన్నవి మీరు తయారు చేసుకోవాలి. కాబట్టి ఏంటంటే ఒక కామర్స్ వెబ్సైట్ చేయించుకోవడం అన్నది బెస్ట్ ఆప్షన్. కామర్స్ వెబ్సైట్ కూడా మీకు ఇప్పుడు ఎవ్రీథింగ్ అన్నదే మనకు బడ్జెట్లో అవుతున్నాయి. మనకి వర్డ్ ప్రెస్ సహాయంతో మీకు ఒక హోస్టింగు, డొమైను, వర్డ్ ప్రెస్ థీము, ఎలిమెంట్రో, కామర్స్ వీటి హెల్ప్ తోటి మనం ఒక కామర్స్ వెబ్సైట్ అయితే మనం చేసుకోవచ్చు. ఓకే, మీకు మీ అంతా మీరు చేసుకోవడానికి ఇబ్బంది అయితే మనం డెవలపర్ని హైర్ చేసుకున్నాము కూడా మనం చేయించుకోవచ్చు. వాళ్ళు కూడా మనకి అఫోర్డబుల్ రేట్స్లోనే మేము చేసుకున్నాం, మేము మమ్మల్ని తీసుకున్నా సరే మేము కూడా ఒక అఫోర్డబుల్ కాస్ట్లోనే మేము కామర్స్ వెబ్సైట్స్ అయితే మేము డెవలప్ చేసి ఇస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది ఏంటంటే మనం కాస్ట్ అవుతుందన్న పాయింటప్లో కాకుండా ఎంత ఎఫెక్టివ్గా చేస్తున్నామో మనకి దీనివల్ల ఏంటంటే మనకి ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది కూడా మనం చూసుకోవాలి. ఓకే, ఇక్కడ ఎక్స్పెన్స్ అనేటప్పుడు ఓన్లీ మనీ ఎక్స్పెన్సే కాదు, టైం ఎక్స్పెన్స్ కూడా మనం కౌంట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మీరు ఒక్క ప్రోడక్ట్ సేల్ చేయడానికి మీరు ఒక్కొక్కసారి మీరు మాన్యువల్ మెథడ్ ఫాలో అయితే హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్ కూడా స్పెండ్ చేయాలి ఇది ఒక్క ప్రోడక్ట్ సేల్ చేయడం కోసం. అదే డైలీ మీరు ఒక 10 ప్రోడక్ట్స్ సేల్ చేయాలంటే, లేదా ఒక 20 ప్రోడక్ట్స్, లేదా ఒక 100 ప్రోడక్ట్స్, ఇలా స్కేలింగ్ అన్నది మీకు మాన్యువల్ పద్ధతిలో స్కేలింగ్ అనే పద్ధతి చాలా తక్కువ. ఓకే, కాబట్టి మీరు మీ బిజినెస్ని స్కేల్ చేయాలనుకున్నా, లేకపోతే మీరు ప్రాపర్గా ఎఫెక్టివ్గా ఒక ట్రాకబుల్ సిస్టమ్తో మీరు సేల్ చేద్దాం అనుకున్నా సరే మీరు మస్ట్ అండ్ షుడ్గా కామర్స్ వెబ్సైట్ విత్ పేమెంట్ గేట్వే అనేది ఎప్పుడైతే చేయించుకున్నారో దెన్ మీరు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ద్వారా రీల్స్ రూపంలో కానీ, లేకపోతే పోస్టర్స్ రూపంలో కానీ, కెరోషల్స్ రూపంలో కానీ, స్టోరీస్ ద్వారా కానీ మీ యొక్క ప్రొడక్ట్స్ని మీరు ఎఫెక్టివ్గా సేల్ చేస్తే మనం చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ఒకసారి రీల్ చేసిన తర్వాత యూజర్స్కి మనం గైడ్ చేయాలి. ఓకే, ఆ లింక్ ఎక్కడ ఉంది. ఓకే, మీరు ఈ మధ్య కొన్ని మనకు టూల్స్ వచ్చాయి. రీల్ చూసిన తర్వాత మనకి ఏదైనా ఒక కమెంట్ అన్నది మనం టైప్ చేస్తే, కామెంట్ చేస్తే యూజర్స్ అన్నది డైరెక్ట్ లింక్కి వెళ్ళే విధంగా మనం టూల్స్ వచ్చాయి. లేదా మీరు ప్రతి వీడియోకి అలా సెట్ చేసుకునేందుకు యూజర్స్ నేను డైరెక్ట్గా హోమ్ పేజ్కి పంపించుకుంటాను. డైరెక్ట్గా అన్ని వీడియోలోనే నేను బయోలో లింక్ ఉంది, బయోలో లింక్ని విజిట్ చేయనంటే మనకు ఈజీగా అయిపోద్ది. అక్కడ మనకి ఎక్స్పెన్స్ తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బయోలో ఆల్రెడీ మనం ఈ హోమ్ పేజ్ లింక్ పెట్టుకుంటే మీరు డైరెక్ట్గా యూజర్స్ మీరు హోమ్ పేజ్కి అన్నది మీరు డైవర్ట్ అన్నది చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే కాల్ టు యాక్షన్ అంటాం మనం. ఓకే, మీరు ఇన్స్టాగ్రామ్ రీల్ చేసేసి కాల్ టు యాక్షన్ ప్రొవైడ్ చేయకపోతే మీకు వచ్చే యూజర్స్ నుంచి స్టోర్కి విజిట్ చేసే విజిట్స్ అనేవే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు వచ్చిన యూజర్స్ ఆ వ్యూస్నే కదా, ఆ వ్యూస్ నుంచి మోస్ట్ ఆఫ్ ది వ్యూస్ని మీరు
స్టోర్ విజిట్స్కి కన్వర్ట్ చేయాలి అనుకుంటే మీరు మస్ట్ అండ్ షుడ్గా మీ యొక్క రీల్స్ ఎండ్ ఆఫ్ ద రీల్ అన్నది మీరు కాల్ టు యాక్షన్ అన్నది మెయింటైన్ చేయాలి. అంటే యూజర్స్ ఏం చేస్తే స్టోర్కి వెళ్తారు, బయోలో లింక్ క్లిక్ చేయాలా, లేదా ఏమైనా టైప్ చేయాలా ఏంటి అన్నది మీరు క్లియర్గా ఎండ్ ఆఫ్ ద రీల్ అన్నది మీరు యూజర్స్కి కన్వే చేస్తే అప్పుడు మాత్రమే మ్యాక్సిమం కేసెస్లో యూజర్స్ అన్నవారు బయోలోకి వెళ్ళి బయోలో లింక్ క్లిక్ చేసి అక్కడి నుంచి వాళ్ళ ప్రోడక్ట్స్ చెక్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ అన్నది వాళ్ళు ఆర్డర్ పెట్టుకునే ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి రీల్స్ మనం కాల్ టు యాక్షన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. అక్కడ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనే కదా, మీరు యూట్యూబ్లో వీడియోస్ చేసినా లేదా బ్లాగ్లో ఆర్టికల్ రాసినా మనకి కాల్ టు యాక్షన్స్ అనేది ఎండ్ ఆఫ్ ది కంటెంట్ అనేది కాల్ టు యాక్షన్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో అదేవిధంగా మీరు ఈ మాన్యువల్ మెథడ్ అన్నది మనం మోస్ట్ ఆఫ్ ది లీవ్స్ వేసి సో ఒక ఈకామర్స్ వెబ్సైట్ అనేది చేయించుకుంటే మన యొక్క ప్రొడక్ట్స్ని మనం ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ఆర్గానిక్ ఇక్కడ ఆర్గానిక్ వేలో మనం రీల్స్ చేసి లేదా పోస్టర్స్ చేసి ఎక్కువ మనకి ఎక్కువ రీచ్ అన్నది రీల్స్లో ఉంది. కాబట్టి సో మనం ఈ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ద్వారా మనం ఎఫెక్టివ్గా మన యొక్క ప్రొడక్ట్స్ ఫిజికల్ ప్రొడక్ట్స్ డిజిటల్ ప్రొడక్ట్స్ వీటిని మనం ఎఫెక్టివ్గా సేల్ చేసుకోవడానికి వెబ్సైట్ అన్నది మనకి ఈకామర్స్ వెబ్సైట్ అనేది హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈకామర్స్ వెబ్సైట్ ఓన్లీ వెబ్సైట్ చేంజ్ చేసుకొని అందులో ప్రొడక్ట్స్ ప్లేస్ చేసి డైరెక్ట్గా అందులో మనం ఆ ప్రోడక్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ వాట్సాప్కి డీటెయిల్స్ వచ్చే విధంగా పెట్టుకోకుండా అక్కడే పేమెంట్ గేట్వే కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్. మీరు వన్స్ వెబ్సైట్ అనేది చేంజ్ చేసుకున్నారు అనుకోండి, సో మనకి దాంతో మీరు ఒక సోలో ప్రాపర్టీ ఫర్మ్ కింద ఫామ్ అయినా లేకపోతే మీకు ఏదైనా రిజిస్ట్రేషన్ ఉంటాయి, ఎల్ఎల్పీ కానీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ రిజిస్ట్రేషన్స్ ఉన్నా సరే మనం పేమెంట్ గేట్వేస్ అన్న మనకి అప్రూవల్స్ చెప్తున్నాయి. కాబట్టి సో ప్రాపర్గా పేమెంట్ గేట్వే మన యొక్క వెబ్సైట్ ఇంటిగ్రేట్ చేసుకుంటే సో ఫస్ట్ కస్టమర్ ప్రోడక్ట్ అబ్జర్వేషన్ నుంచి ఆర్డర్ చేసే వరకు, తర్వాత ఆర్డర్ పెట్టిన తర్వాత డెలివరీ ఆ పర్టికులర్ కస్టమర్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి కదా, అడ్రస్ ఇవన్నీ కూడా మనం ఆటోమేటిక్గానే మనం డెలివరీ ఏజెంట్ మన యొక్క డెలివరీ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన డీటెయిల్స్ ఫార్వర్డ్ అయ్యే విధంగా కూడా మనకి ఆటోమేషన్స్ అని ఉండడం జరిగింది. సో అదేవిధంగా వాట్సాప్ ఏపీఐ ద్వారా కూడా మనం వాట్సాప్ ఆటోమేషన్ కూడా ఈ పర్టికులర్ ప్రాసెస్లో మనం ఇంటిగ్రేషన్ అయితే మనం చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీ యొక్క బిజినెస్కే ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అన్నది ఎఫెక్టివ్గా ఎలా చేయాలి. సో మీ యొక్క ఫిజికల్ ప్రొడక్ట్స్ లైక్ షర్ట్స్ అవ్వచ్చు, శారీస్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ ఫిజికల్ ప్రొడక్ట్స్ని మీరు ఎఫెక్టివ్గా సేల్ చేయడానికి ప్రాపర్ సిస్టమ్ మనం ఈ విధంగా సెట్ చేసుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అన్నది మీరు ఎఫెక్టివ్గా అన్నది చేసుకోవచ్చు. మీకు ఈ ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్లో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ సెటప్లో అవ్వచ్చు, లేకపోతే పేమెంట్ గేట్వే సెటప్లో అవ్వచ్చు, లేదా ఈ పర్టికులర్ ఈకామర్స్ వెబ్సైట్స్ సెట్ చేసుకున్న ఏ టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా సరే మీరు నన్ను సంప్రదించవచ్చు. సో నాకు సంబంధించిన కాంటాక్ట్ వాట్సాప్ డైరెక్ట్ లింక్ అన్నది నేను కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు నన్ను సింగిల్ క్లిక్లో కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.